దేవునికి మహిమ అండి. ఏం తెచ్చుకోమంటున్నాడు దేవుడు? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏం తెచ్చుకోమంటున్నాడు దేవుడు? ఎక్కడ కొనుక్కుందాం ధైర్యం? చెప్పండి. ఆ ధైర్యం ఎక్కడ అమ్ముతారో చెప్పండి అమ్మా, కొనుక్కోవచ్చు. ఎక్కడ అమ్ముతారు? ఎక్కడ అమ్ముతారు ధైర్యం? నువ్వు కృంగిపోతున్న సమయంలో, నువ్వు దిగజారిపోతున్న సమయంలో, నాకు ఏ సహాయము అందదు అనే సమయంలో నిన్ను వాదార్చగలిగిన మాట ఉందంటే నా యేసయ్య మాట. దేవునికి మహిమ కలుగును. అర్థం. నిన్ను బలపరిచేది ఉందంటే యేసయ్య మాట ఒకటే. దేవునికి మహిమ కలుగును. లోకములో మీకు శ్రమ అయినను మీరు ఎలాగుండాలి? ధైర్యము కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును. ఎందుకు శ్రమ? ఎందుకు శ్రమ? నా యందు మీకు సమాధానము కలుగుతుంది అంటాడు ఆయన. ఏంటండి? ఎవరి యందు సమాధానం కలుగుతుంది? దేవుని యందే మనకి ఏం కలుగుతుంది? సమాధానము కలుగుతుంది అని చెప్పి సమాధానము ఇచ్చే దేవుడి దగ్గరికి వచ్చి మనం ఎలాగా ఉన్నామంటే భయపడిపోతున్నామండి. ప్రతి చిన్నదానికి భయమే అండి. రేపు నా జీవితము ఎలాగ గడుస్తుందో అన్న ఆలోచనతోనే మనం బ్రతుకుతున్నాం. వాక్యం చూసినట్లయితే సింహపు పిల్లలు ఆకలి కొని లేమి కొన్నును, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి మహిమ కలుగును. అండి. అడవిలో ఉంటది ఏంటది? సింహం. అడవిలో సింహం ఉన్నప్పుడు సింహానికి ఏమన్నా కొదువు ఉంటదండి? చెప్పండి. ఎన్నో మృగాలు ఇంకా అక్కడ జంతువులు అనేకమైనవి ఉంటాయి. ఎందుకు? అడవికి రాజు ఎవరు? ఎంతమంది తెలుసు? అడవికి రాజు సింహం. దేవునికి మహిమ కలుగును. ఆ సింహము పంజాబీ ఇదిచ్చి కొట్టిందనుకో, ఎంతటి స్థితి అయినా అది ఏమైపోతుందో తెలుసా? సింహానికి ఆహారం అవ్వవలసిందే. దేవునికి మహిమ కలుగును. ఒక అడవిలో సింహం అన్ని జంతువుల్ని చంపేస్తున్నారు. ఏనండి, చాలా ప్రాముఖ్యమైనది. ఏం చేస్తుందండి? సింహము అన్ని జంతువుల్ని ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఒక కుందేలు పిల్లకి చెప్తుంది, ఈ యొక్క అడవిలో సింహము తిరుగుతుంది, ప్రతి ఒక్క జంతువుని చంపేస్తుంది. కాబట్టి కుందేలు పిల్లతో చెప్తుంది, ఇదిగో నువ్వు నా మాటలు సరిగ్గా ఎందుకంటే నేను ఆహారం తెస్తాను, తెచ్చి నీకు పెడతాను, కాబట్టి ఈ ఇంట్లోనే జాగ్రత్తగా ఉండని పిల్ల కుందేలుకి తల్లి కుందేలు చెప్పిందండి. దేవునికి మహిమ కలుగును. ఎప్పుడైతే ఈ కుందేలు అలాగెళ్ళి ఆహారం తెస్తుందో, ఈ కుందేలు పిల్లకి ఏమి లేదంటే ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. అది కూడా స్వతంత్రంగా ఏం చేయాలి? తిరగాలి అడవులో, ఎక్కడ ఏముంది ఏంటో అన్ని పరిశీలించాలని ఆ కుందేలు పిల్ల హృదయంలో ఏం చేస్తుందో తెలుసా? ఆలోచిస్తుంది. ఇలాగ ఆలోచిస్తుండగా ఈ తల్లి కుందేలు ఆహారం తెస్తానికి వెళ్ళింది. ఈలోగా పిల్ల కుందేలు ఏం చేస్తుందో తెలుసా? బయటకు వచ్చింది. బయటకు వచ్చిన స్థితిని బట్టి అడవిలో తిరుగుతుండగా ఆ యొక్క అడవిలో ఉన్న ప్రతి ఒక్కది గమనిస్తూ తిరుగుతుంది. ఎప్పుడైతే ఇలాగ తిరుగుతుందో అప్పుడు ఎవరు చూసారంటే సింహము చూసింది. సింహం చూసి దాన్ని ఏం చేసింది? పంజేసి చంపేసింది. చంపేసి సింహం ఇంకా తినకుండా ఏం చేస్తుందో తెలుసా? సింహం అనుకుంది వెళ్ళి నీళ్లు తాగి వచ్చి దాన్ని తిందాం అనుకుంది. దేవునికి మహిమ కలుగును. ఏంటండి? నీళ్లు తాగి వచ్చి తిందాం అనుకుంది. ఈ నీళ్లు తాగి వచ్చే లోపల అక్కడ అడవిలో ఎవరు చూసారంటే నక్క చూసింది. ఎవరు చూశారు? అది చంపి కుందేలు పిల్ల చంపి ఉండటం ఎవరు చూశారంటే నక్క చూసింది. నక్కకి ఏం పేరు ఉంది? ఎంతమంది? నక్క జిత్తులు మారింది. అవునా? కాబట్టి ఈ నక్క ఏం చేసింది? ఈ నక్క ఆలోచించింది, ఈ సింహానికి ఆహారం కాబట్టి దీన్ని మనం తిన్నామనుకో మనం ఏదో రకంగా సింహం చంపేస్తుంది. కాబట్టి దాన్ని తినకుండా ఏం చేసిందో తెలుసు? దానికి ఉన్న 2 చెవుల్ని తింది. ఎవరో నక్క 2 చెవుల్ని తినేసింది. కుందేలుకున్న 2 చెవుల్ని తినేసింది. ప్రియుల ఏనండి, ఈ కుందేలుకున్న 2 చెవుల్ని తినేసి అక్కడ కూర్చుని కాపలా కాస్తుంది. దేనికి? కుందేలు. ఇలాగా ఎవరు వచ్చారు? సింహం వచ్చింది. సింహం వచ్చి అంటుంది, నక్క ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, ఏం చేస్తున్నాను మృగరాజా, ఇదిగో నీ ఆహారానికి కాపలా కాస్తున్నాను. ఎందుకు? జిత్తులు మారిన నక్క. ఏంటండి? జిత్తులు మారిన. అప్పుడు ఆ సింహం చూసి మరి ఏంటి కుందేలుకి చెవులు లేవు? అయ్యా నాకేం తెలుసు, ఈ కుందేలుకి చెవులు లేని కుందేలేమో. కుందేలుకి చెవులు ఉంటాయో ఉండవా?
కుందేలుకి ఏది ముచ్చటగా ఉంటది? కుందేలు చెవులు చూసారా? ఎంతమంది చూసారు? ఎలాగుంటాయి? పైకి ఉంటాయి, అవునా కదా? పై వాటినే చూస్తాయి కుందేలు. ఇది ఈ కుందేలు చెవులు లేకపోతే ఈ లోగా దూరం నుంచి ఎవరు వస్తున్నారు? తల్లి కుందేలు అడుగులు అడిగేసుకుని వస్తుంది. వచ్చి చూస్తుండగా ఈ దూరం నుంచి తల్లి కుందేలు చూసింది, సింహాన్ని చూసింది, నక్కను చూసింది, పడి ఉన్న కుందేలను చూసింది. దేవునికి మహిమ కలుగుతుంది. అప్పుడు ఆ యొక్క సింహం తల్లి కుందేలను చూసి కేకేసి, ఇది నీ పిల్లేనా అని అడిగింది. ఎవరిని? కుందేలు. అప్పుడు అయ్యా ఇది నా పిల్లే, నీ పిల్ల అయితే దీనికి చెవులు ఉంటాయా ఉండవా అని అడిగింది. ఎవరు? సింహం. సింహాన్ని తల్లి కుందేలు అడిగితే అయ్యా చెవులు లేవు. ఏమని చెప్తుంది? చెవులు లేవని చెప్తుంది. అదేంటి చెవులు లేకుండా కుందేలు ఎక్కడే ఉంటది అని సింహం మళ్ళీ తల్లి కుందేలను అడిగి, ఎప్పుడైతే ఇలాగ అడిగిందో, అయ్యా చెవులే కనుక ఉంటే ఇది ఈ రోజున ఎలాగుంటది? సురక్షితంగా ఇంట్లో అండి ఉంటుంది, నీకు ఆహారంగా ఉండదు. ఎందుకంటే నేను చెవులు ఇల్లు కట్టినట్లు ఇదిగో ఈ యొక్క అడవిలో మృగరాజు తిరుగుతున్నాడు, ఇది ప్రతి ఒక్క జంతువుని చంపి తినేస్తున్నాడు అని నేను ఎంతగానో చెప్పాను. కానీ ఏం చేసింది ఈ పిల్ల కుందేలు? ఎన్నలేకుండా ఈ రోజున నీకు ఆహారం అయిపోయిందని ఎంతగానో తల్లి కుందేలు ఏం చేస్తుంది? బాధపడుతుంది, ఏడుస్తుంది, దుఃఖిస్తుంది. ఈ రోజున కూడా చాలా మంది క్రైస్తవులు అదే పరిస్థితిలో ఉన్నారు. చెవు గలవాడు సంఘంలో ఆత్మ చెప్పు మాట వినుగాకని వాక్యం ఉంటుంది. ప్రకటన 2:3 అండి ఎలాగా 7 సార్లకు పైగా ఆ మాట ఉంటుంది. దేవునికి మహిమ కలుగుతుంది. ఎందుకు ఆ మాట ఉంటుంది? చెవు గలవాడు సంఘంలో ఆత్మ చెప్పు మాట వింటాడు. దేవునికి మహిమ కలుగు. ఇప్పుడు ఈ రోజున చెవు కలిగిన వాడు వింటే అండి శ్రమలో ధైర్యము కలిగి నిలబడతాం అండి, ఇబ్బందులో ధైర్యము కలిగి నిలబడతాం. ఎవరు? చెవు కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగు. చెవు కలిగిన వాడు విన్నది ఎక్కడ పెట్టుకుంటాడో తెలుసా? హృదయంలో పెట్టుకుంటాడు అండి. మనిషిగా పుట్టినవాడు మహాత్ముడైనను, చక్రవర్తి అయినను, గొప్పవాడైనను శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు వస్తాయి రావా అండి? వస్తాయి. దేవునికి మహిమ కలుగును గారు. ఆ శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడాలో తెలుసా? ఎలీషా అండి. బైబిల్ గ్రంథంలో ఎలీషా భక్తుడు ఉన్నాడు. ఎలీషా ఇద్దరు తెలుసండి. ఏలియా 7 అద్భుతాలు చేశాడు. ఏనండి, ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఏనండి, ఏలియా 7 అద్భుతాలు చేశాడు, ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఈ 14 అద్భుతాలు చేసిన ఎలీషా ఎలా చనిపోయాడు ఎంతమందికి తెలుసు? ఎలా చనిపోయాడు ఎంతమందికి తెలుసు? ఈ ఎలీషా 14 అద్భుతాలు చేసిన ఎలీషా మరణము ఎలాగొచ్చింది? ఏ విధంగా వచ్చింది? సంఘంలో ఆత్మ చెప్పు మాట చెవు గలవాడు వింటాడు. విని ఆ మాటను ఎప్పుడు ఉపయోగించుకోవాలో, ఆ మాటను ఎలాగా జ్ఞానించాలో, ఏ కష్టాన్ని బట్టి ఏ మాటను, హృదయంలో ఉన్న మాటను ఎలా తీసుకుని ప్రార్థన చేయాలో ఎవరికి తెలుస్తుంది? విన్నవారికి. ఎవరైతే ఆత్మీయ మాటలు విని హృదయంలో పెట్టుకున్నారో వారు కృంగిపోరు ఏ విషయంలో. ఎందుకంటే వారు ఏమన్నారంటే దేవుడు మాట. దేవునికి మహిమ కలుగు. ఏమన్నారంటే వారు దేవుని మాట విన్నారు. దేవుని మాట విన్న వారికి ఏ మేలు కూడా ఏమై ఉండదు, పొద్దువై ఉండదు. దేవునికి మహిమ కలుగునుగా. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరిగెత్తుకుని సురక్షితంగా ఉంటారు. దేవునికి మహిమ. నువ్వు సురక్షితంగా ఉండాలంటే యెహోవా నామము బలమైన దుర్గం. ఏంటన్నది? బలమైన దుర్గము. ఆ దుర్గము చాటికి, ఆ మాటకి నువ్వు విధేయుడై అండ్ లోబడితే నీకు కష్టము అనేది నీ జీవితంలో రాదు. ఎలీషా ఎలా మరణించాడు ఎంతమంది తెలుసు? అద్భుతాలు చేయగలిగిన వ్యక్తి కదా ఈయన అండి. ఈయన తాడిని ముట్టుకుంటే చనిపోయిన వారు కూడా లేచారు. ఎంతమంది తెలుసు? మరి అటువంటి ఆయన ఎలా పోయాడో తెలుసు, ఎలాగా మరణించాడో తెలుసా? మరణకరమైన రోగం. ఏంటండి? మరణకరమైన రోగము. రాజులు 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయం 14 వస్తూ ఇంటికి వెళ్ళి చదువుకోండి, లేకపోతే చదివి ఒప్పుకుంటే చదవండి. ఎలాగా అతడు మరణకరమైన రోగంతో చనిపోయాడంట. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడైతే ఈ మరణకరమైన రోగముతో చనిపోయాడో ఆ చనిపోయిన వ్యక్తిని
సమాధి చేశారండి. దేవునికి మహిమ కలుగుతుంది. చనిపోయిన వారిని సమాధి కదా చేస్తారు. ఆ చనిపోయిన వ్యక్తిని సమాధి చేసిన తర్వాత 1 సంవత్సరము కానీ అయిపోయింది. సమాధి చేసి ఎలీషాని సమాధి చేసి ఎన్నాళ్ళైంది? సంవత్సరం అయిపోయింది. ఆ సంవత్సరము అయిన తర్వాత మోయేబీలు అన్నవారు యుద్ధము చేస్తున్నారు. అక్కడ యుద్ధంలో ఉండగా వీళ్ళందరూ కూడా ఎవరు సమాధి దగ్గరికి వెళ్ళారు? దాక్కోవడానికి ఎలీషా సమాధి దగ్గరికి వెళ్ళారు. ఎలీషా సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక శవాన్ని పాతి పెడుతుంటే ఎలీషా శవానికి తగిలిన ఆ శవం ఏం చేసిందో తెలుసా? లెగిసి నిలబడింది. దేవునికి మహిమ. ఎంత శక్తి ఉందో తెలుసా? దేవుని యొక్క అభిషేకము ఎలీషా మీద ఎలా పనిచేస్తుందో తెలుసా? అంటే చనిపోయాడండి ఎలీషా. సంవత్సరం అయింది. సంవత్సరం అయిన తర్వాత ఎలీషాకి ఏమొచ్చిందో తెలుసా? అభిషేకము పనిచేస్తుంది. ఎలీషా శవానికి వేరే శవం తగిలింది. ఎంతమంది తెలుసు? వేరే శవం తగిలితే ఆ శవము ఏం చేస్తుందో తెలుసా? లేచింది. దేవునికి మహిమ కలుగుగా. అంత శక్తిమంతుడు, అంత గొప్ప అభిషేకము పొందుకున్న వ్యక్తి. దేవునికి మహిమ. అతనికి ఏమొచ్చింది? మరణకరమైన రోగం వచ్చింది. అందుకనే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మనిషిగా పుట్టినవాడు మహాత్ముడైనను గొప్పవాడైనను ఏదో ఒక రోజున ఈ యొక్క దేహాన్ని విడిచిపెట్టి మట్టిలో కలిసిపోవలసిందే. దేవునికి మహిమకు. నువ్వు మట్టిలో కలిసిపోయే లోపు నిన్ను సృష్టించిన వాడు, నిన్ను తల్లి గర్భంలో రూపుదిద్దిన వాడు ఒకడు ఉన్నాడు. దేవునికి మహిమకు. ఆయన యందు నీ యొక్క మనసు పెడితే నువ్వు క్రీస్తుతో పాటు కూడా ఉంటావు. దేవునికి మహిమ కలుగుతుంది. అందువల్ల ఈ సమయాన్ని బట్టి ఏమన్నాడు? లోకంలో నీకు ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. ఎలీషాకి శ్రమ రాలేదా అండి? మళ్ళీ శ్రమ వచ్చినప్పుడు అతడు మరణకరమైన రోగంతో చనిపోలేదా? చనిపోతాం. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. అయినను కూడా నీ విశ్వాసము ఏమవ్వకూడదు? సన్నగిల్లకూడదు. దేవునికి మహిమ. నీ విశ్వాసంలో ఏ విషయంలోనూ ఆ విశ్వాసము తగ్గిపోకూడదు. విశ్వాసము దినదిన అభివృద్ధి అవ్వాలంట. ఏం చేయాలండి? నీ విశ్వాసము దినదిన అభివృద్ధి అవ్వాలి. ఎంతమందికి దినదిన అభివృద్ధి అవుతుంది? విశ్వాసాన్ని ఎంతమంది పెంచుకుంటున్నారు? జ్వరం వచ్చిందా అండి, శ్రమ వచ్చినా, లేకపోతే 4 రోజులు హాస్పిటల్లో ఉన్నా, నీ యొక్క ఆత్మీయ జీవితంలో తేడా వస్తుందో లేదో ఒకసారి చూడు అండి. నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీ శరీరంలో ఏదైనా అస్వస్థత ఉన్నప్పుడు నువ్వు ఎలాగ దేవునికి లోబడుతున్నావు? దేవుడు నీకు మంచి ఆరోగ్యంతో ఇచ్చినప్పుడు నువ్వు దేవునికి ఎలా లోబడుతున్నావు? తేడా వస్తుందా లేదా? కానీ ఆ విషయంలో నువ్వు దేవుడు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా దేవుడిని ఎలా స్తుతించాలంటే యథార్థముగానే స్తుతించాడు. దేవునికి మహిమ. దేవుడు మనుషులను ఎలా సృష్టించాడు? యథార్థంగా సృష్టించాడు. దేవునికి మహిమ కలుగును. యథార్థంగా సృష్టించిన మానవుడు ఏమైపోయాడో తెలుసా? మనసులో లేనిపోయిన ఆలోచనలు, మనసులో భయంకరమైన స్థితి అండ్ భారముతో నింపబడి, మనసు దేంతో నింపబడింది? భారముతో నింపబడి, వాక్యముతో నింపబడితే నువ్వు వచ్చిన ఆ యొక్క స్థితిని బట్టి నువ్వు ఏ వాక్యాన్ని బట్టి నువ్వు ధైర్యపరచబడగలుగుతావు, ఏ వాక్యాన్ని ధ్యానిస్తే నువ్వు ధైర్యము కలిగి నిలబడతావు. ఆ వాక్యము నీ హృదయంలో ఉంటే నీతో వాక్యం మాట్లాడుతుంది. హృదయంలో ఉన్న వాక్యము నీతో మాట్లాడుతుంది. కష్టంలో, ఇబ్బందులో, ఇరుకులో. ఏమండి, యోబు భక్తిపరుడు. ఎందుకు వచ్చిన అతనికి పేరు భక్తిపరుడు అని? యోబుకి కష్టం వచ్చిందండి. ఎటువంటి కష్టం వచ్చింది? ఆ కష్టానికి రావటానికి కారణం ఏంటి? యోబు యథార్థవంతుడు. దేవునికి మహిమ కలుగును. ఎవరండి? యోబు యథార్థవంతుడు. ఈ యథార్థవంతుడు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవునికి మహిమ. ఈ యథార్థవంతుడు దేవుడి మీద ఆధారపడటము ఎవరికి ఇష్టం లేదు? సాతాను గారికి ఇష్టం లేదు. కాబట్టి ఈ యొక్క సాతాను ఎవరి దగ్గరికి వెళ్ళి తెచ్చుకుందో తెలుసా అండి? పరమేశ్వరుని ఎవరి దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంది? దేవుడి దగ్గరికి తెచ్చుకుని, ఇదిగో నా భక్తుడు గొప్పవాడు, నన్ను తప్ప ఎవరిని సేవించడు, ఆరాధించడు అంటున్నా కదా. ఎందుకు నిన్ను ఆరాధిస్తాడో నీకు తెలుసా? ఎందుకు నిన్ను స్తుతిస్తున్నాడో తెలుసా? ఎందుకు నిన్ను గణపరుస్తున్నాడో తెలుసా? అతనికి కావాల్సినవన్నీ నువ్వు ఇస్తే ఆరాధించడా అండి? అతనికి కావాల్సినవన్నీ నువ్వు ముందు పెడితే నిన్ను స్తుతించడా అని ఎవరి మీద దగ్గరికి వెళ్ళింది? దేవుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంది. ఇదిగో అతనికి ఉన్నదాన్ని బట్టే నిన్ను ఆరాధిస్తున్నాడు అని సాతాను అంటున్నాడు. లేదు, యోబు భక్తిపరుడు, అతనికి కొన్నా లేకపోయినా నన్ను యథార్థముగా ఏం చేస్తాడు? ఆరాధిస్తాడు అని ఎవరు అంటున్నారు? సాతానుతో దేవుడు. వీళ్ళిద్దరికి ఏం కలిగింది? అక్కడ వాదము కలిగింది. దేవునికి మహిమ కలిగింది. సరే అయితే నాకు ఒక పర్మిషన్
ఇదిగో యోబు శరీరాన్ని నేను ఏం చేయాలో అది చేస్తాను అన్నాడు. ఎవరు? సాతాను. అప్పుడు దేవుడు అన్నాడు, అతనికి నేను పర్మిషన్ ఇస్తున్నాను కానీ నువ్వు అతని ప్రాణాన్ని మట్టికి నువ్వు తాకటానికి వీళ్ళు దేవునికి మహిమ. నువ్వు శరీరాన్ని ఏం చేసినా పర్లేదు కానీ ఏమి దేనికి అధికారం లేదు? సాతానికి ప్రాణము తీసే అధికారం లేదు. దేవునికి మహిమ కలుగుతుంది అని చెప్తుంటూనే వెళ్ళింది, పర్మిషన్ తెచ్చుకుంది. ఇప్పుడు దీని గురంతా ఎవరి మీద ఉంది? యోబు మీద ఉంది. దేవునికి మహిమ. లోకంలో నీకు శ్రమ అయినను నువ్వేం చేయాలి అండి? ధైర్యము కలిగి. ఏం కలిగి? ధైర్యము కలిగి. అధైర్యం ఉండకూడదు. ధైర్యముతో ముందు అడిగేయాలి. దేవునికి మహిమ కలుగు. ధైర్యముగానే ఉండాలి. ఎప్పుడు వరకు? నీ యొక్క జీవితంలో చివరి టైం వరకు. దేవునికి మహిమ కలుగుతుంది. ఎప్పుడు దాకానండి? చివరి టైం వరకు నువ్వు ధైర్యము కలిగి దేవుడి వైపు చూస్తే దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అర్థమవుతుందండి? దేవుడిని ఆశ్రయించిన వారు, దేవుడి వైపు చూస్తున్నవారు ఏ విషయంలోనూ సిగ్గుపడరండి. దేవునికి మహిమ కలుగు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు ఇలాంటి భక్తులు అండి. వాళ్ళ కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ప్రాణము కూడా పోయే పరిస్థితి వచ్చింది. అయినను కూడా ఏ విషయంలోనూ కూడా అధైర్యముతో అండి నోటంపడ వేరే మాట కానీ వాళ్ళ జీవితంలో రాలేదు. నీ భక్తి, నీ విశ్వాసము ఎలాగా లోకంలో ఉన్నదాని గురించి, లోకంలో ఉన్నదాన్ని సంపాదించుకోవటానికి యేసు ప్రభుని నమ్ముకుంటే నువ్వు వ్యర్థుడే. దేవునికి మహిమ కలుగు. ఈ లోకములో ఎంతకాలం బ్రతికుతామో ఎవరికి తెలియదు. తెలుసండి? నా ప్రాణానికి గ్యారంటీ ఉందన్న వారు ఎవరైనా ఉంటే చేయిపోయి ఉందా? ఈ లోకంలో మానవుడు తయారు చేస్తున్న ప్రతి వస్తువుకి ఏముంది చెప్పండి? ఏదైనా ఒక వస్తువు కొన్నావు అనుకో, ఏమంటావు? గ్యారంటీ ఉందా అంటావా లేదా? అడిగి కొట్టవా లేదా? ఇప్పుడు అదే గ్యారంటీ నీకుందా? ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నా, నీకుందా గ్యారంటీ? ఉందా? వాక్యం ఏముంది తెలుసు? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిదంట. ఏంటని? మానవుని యొక్క జీవితం. దేవునికి మహిమ. ఈ కొంతలో చేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి కొరకు ఆ యొక్క ప్రాణము ఉన్నప్పుడు ఎంతగా ఉంటాము అంటే, ఒకరంటే ఒకరికి ఏంటి? పగ, ద్వేషము, అసూయ అండి. ఇవన్నీ ఎవరై అంటే సాతాను గారి యొక్క అని గుణాలు. దేవునికి మహిమ. దేవుడు వాక్యం ఏం చెప్తుంది అంటే, దేవుడు ప్రేమమై. ఏంటండి? ప్రేమ స్వరూపి. దేవుడు ఏంటండి? ప్రేమ స్వరూపి. ప్రేమే దేవుడు, దేవుడే ప్రేమ. మరి లోకంలో నీకు శ్రమ అయినను కూడా ఏం కలిగి ఉండాలి? ధైర్యము కలిగి ఉండాలి. నువ్వు ఎక్కడ ఉంటున్నావు చెప్ప? నువ్వు ఎక్కడ ఉంటున్నావు? లోకంలో ఉంటున్నావా? నువ్వు ప్రత్యేకంగా ఎక్కడికైనా వెళ్ళిపోయావా? లోకంలో ఉన్నప్పుడు నీకు ఏముంటది అని చెప్తున్నాడు దేవుడు? శ్రమ ఉంటది. ఆ శ్రమ ఉన్నప్పుడు శ్రమకి నువ్వేమైపోకూడదు? కృంగిపోకూడదు. శ్రమలో నువ్వేం చేయకూడదు? నా పరిస్థితి అయిపోయిందిలే అని నువ్వు ఇంట్లో ఉండి మగ్గిపోకూడదు. ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఈ శ్రమలో దేవుడు నాతో ఏ మాట అయితే మాట్లాడతాడో అది నా జీవితంలో ఒక నెరవేర్పు అని నువ్వు నిలబడాలి. దేవునికి మహిమ కలుగుతుంది. అర్థమవుతుందండి? శ్రమలో నిన్ను ధైర్యపరచువాడు ఉన్నాడంటే నా యేసయ్య ఒక్కడే. దేవునికి మహిమ. నీతో మాట్లాడేవాడు ఉన్నాడు. ఆ మాటకి, నీ శ్రమకి మాట ద్వారా, వాక్యము ద్వారా నీకు సహాయము చేయగలిగిన వాడు ఉన్నాడంటే నా యేసు ప్రభు ఒక్కడే నీతో మాట్లాడితే. అవునండి. ఆగరు శ్రమలో ఉందండి. ఎలాగుంది? శ్రమలో ఉంది. ఎందుకు శ్రమలో ఉంది ఆగరు? శ్రమలో ఉండడానికి కారణం ఏంటి? ఆగరు ఎవరు దాసి అండి? ఆగరు తెలుసా? ఎవరు దాసి అని? సారా తీసుకొచ్చిన దాసి. దేవునికి మహిమ కలుగు. ఎందుకు తీసుకొచ్చింది ఎంతమంది తెలుసు అండి? సారాకి అబ్రహాంకి పెళ్ళయ్యాక అండి వాళ్ళకి ఏం లేదు, గర్భఫలం లేదు. వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఇచ్చాడా లేదా? వాగ్దానం ఇచ్చాడు. కానీ వాగ్దానము నెరవేర్తలేదు. ఏమని చెప్తుందో తెలుసా? నాకంటే ఇదిగో దేవుడు నాకు ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు వాగ్దానము? నీకు ఇచ్చాడని అబ్రహాంతో చెప్తుంది. ఎవరు? సారా. ఏమని చెప్తుందో తెలుసా? ఇదిగో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు అని చెప్తున్నావు కదా, నాకు కాదు నీకు ఇచ్చాడు. ఇదిగో నాకు నీకు కలిసి
ఏం లేదు, ఇంకా సంతాన ప్రాప్తి లేదు. దేవునికి మహిమ. ఇదిగో నాకు కూడా వచ్చిన దాసి ఎవరో ఆగరు. దేవునికి మహిమ. దీనితో పాటు వెళ్ళి నీవు ఏం చేయాలి? సంతానాభివృద్ధిని చేయాలి. దేవునికి మహిమ. అలాగా ఆమెతో వెళ్ళినప్పుడు అబ్రహాము జీవితంలో ఆమె విషయంలో ఏం చేశాడు? దేవుడు గర్భఫలం ఇచ్చాడండి. దేవునికి మహిమ కలుగు. ఈ గర్భఫలం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరి మీద పగ పెట్టుకుంది? ఎవరి మీద ద్వేషము రగులుతుంది? ఎవరు వెళ్ళమంటే వెళ్ళాడు? ఆవిడ వెళ్ళమంటేనే కదా వెళ్తా. మరి ఎంత భయంకరమైన స్థితి తెలుసా? అటువంటి శ్రమలో, అటువంటి ఇబ్బందుల్లో, అటువంటి ఇరుకులో ఏం చేసిందో తెలుసా? అడవిలోనికి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయినప్పుడు ఆ అడవిలో ఉంటున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇదిగో ఆయన ఏం చేస్తున్నాడు? ఆ శ్రమలో, ఇబ్బందులు, ఇరుకులో ఇక సహాయము తాగటానికి నీటి చుక్కల్లో ఎడారి, ఎండిపోయిన ఎడారి, ఆ ఎడారిలో ఆ గర్భముతో ఉండి ఆమె ఎంతగానో రోధిస్తున్న స్థితిని బట్టి, ఆ స్థితిని బట్టి దేవుడు ఆమెకు సహాయం చేస్తాడు. అగరు, నువ్వు ఎక్కడి నుండి వచ్చా? ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రోజున చాలా మంది తెలియక ప్రయాసతో అంటే భారాన్ని మోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. భారము దింపవలసిన స్థానం ఒకటి ఉంది, అది దేవుని మందిరం. దేవునికి మహిమ కలుగున. ఆ మందిరంలో నీ భారాన్ని ఏం చేయాలి? దింపుకోవాలి. కానీ ఆగర్లో ఎలాగైతే భారాన్ని దింపుకోకుండా అలాగే తిరుగుతుందో, ఆగరుతో మాట్లాడిన దేవుడు ఈ రోజు నీతో మాట్లాడు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? ఆగరు, మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఒకసారి ఆలోచించు. నీ దాసి దగ్గర అణిగి మణిగి ఉండు. ఏమంటున్నాడు? మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళిపో. తిరిగి ఇక్కడికి రావటానికి, ఇక్కడ ఉండటము దేవుని చిత్తము కాదు అని ఆగర్తో చెప్పినప్పుడు మళ్ళీ ఏం చేసింది? ఎక్కడికి వెళ్ళింది? ఎవరైతే హింసిస్తున్నారో, ఎవరైతే శోధిస్తున్నారో వారి మధ్యకి వెళ్ళిందండి. నీ జీవితంలో కూడా ఎక్కడ అవమానము, ఎక్కడ ఏళను, అక్కడ దేవుడు తల ఎత్తుకునేటట్లు చేయగలిగిన నా యేసు. దేవునికి మహిమ కలుగును. నువ్వు ఎప్పుడు జరుగుతుంది ఇటువంటి కార్యం అంటే నమ్మి ఆయన వైపు స్థిరముగా నిలబడినప్పుడు ఏం చేయాలి? స్థిరమైన పునాది నువ్వు వేయగలిగినప్పుడు ఎక్కడ వేయాలి? క్రీస్తులో నువ్వు స్థిరమైన పునాదిగా ఏం చేయాలి? నిలబడాలి. దేవునికి మహిమ. చెంచుల మనసు, ఆ ఆగరి కాక ముందు చెంచుల మనసు ఉంది. కష్టాలను బట్టి పారిపోయింది. పారిపోయినప్పుడు దేవుడు ప్రత్యక్షత ఏమన్నాడు? ఆగరు, నువ్వు ఎలా పారిపోతాము కరెక్ట్ కాదు. నీకంటూ ఒక సేవకుడు ఉన్నాడు, నిన్ను నడిపించే నాయకుడు ఒకడు ఉన్నాడు. మరి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నీతో వాక్యముతో నా మాటలు ఏదైతే అందిస్తాడో ఆ మాటలను బట్టి నీ కుటుంబాన్ని కట్టుకో. దేవునికి మహిమ కలుగుగా. ఎంత అద్భుతమైన స్థితి అండి. ఏమంటున్నాడు? లోకంలో నీకేముంది? శ్రమ. ఆ శ్రమను బట్టి నువ్వేం తెచ్చుకుని బ్రతకాలి? ధైర్యము కలిగి. యోబు జీవితంలో ఇప్పుడు ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. వచ్చిన తర్వాత ఈ శ్రమ రావటానికి కారణం ఎవరు అండి? ఎవరు? అతడు యథార్థముగా భక్తి చేస్తున్న స్థితిని బట్టి, ఈ భక్తిని బట్టి, అతనికి ఉన్నదాన్ని బట్టి మళ్ళీ ఆ భక్తిలో ఏమాత్రమైనా తగ్గిపోతాడేమో అని ఎవరి దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంది? దేవుడి దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంది. దేవునికి మహిమ. అప్పుడు ఏమైందో తెలుసా? లాస్ట్ కి అన్ని గాయాలతో, అంత బాధతో, అన్ని మాట్లాడకండి, అంత గాయాలతో, అంత బాధతో ఎక్కడ ఉన్నాడు? అక్కడ కూర్చుని గోపుకోవడానికి ఏమి లేదు, అతనికి గోర్లు కూడా లేవు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న యోబు దగ్గరికి వచ్చింది ఎవరో తెలుసా? భార్య. దేవునికి మహిమ. భార్య వచ్చి, ఎందుకు వచ్చిన బ్రతకయ్యా? ఇదిగో నీకు నేనేం చేయలేకపోతున్నాను, పరిచర్య చేయలేకపోతున్నాను, ఇదిగో నేను అంత మాట సాకలేకపోతున్నాను, కాబట్టి ఎవరి బ్రతుకి కన్నా నువ్వు ఉన్నాడు కదా ఒక దేవుడు, ఆ దేవుడిని దూషించి చనిపో అన్నాడు. దేవునికి మహిమ కలుగు. దాన్ని నిజమే, ఎందుకు వచ్చిన బ్రతుకు? నా జీవితం అయిపోయింది, కనీసం నా శరీరంలో నా చేతులు, నా యొక్క శరీర అవయవాలు ఏది నాకు సహకరిస్తలేదు, నేను ఎందుకు బ్రతకాలి అనుకున్నాడా? ఎవరు? యోబు. ఆ శ్రమలో ఏం తెచ్చుకున్నాడు? ధైర్యము తెచ్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగు. ఏం తెచ్చుకున్నాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ శ్రమలో ధైర్యము తెచ్చుకుని దేవుడు వైపు చూస్తూ ఏమన్నాడు తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడు. దేవుడిచ్చినప్పుడు నువ్వు ఏం చేసావు? సంతోషంతో అనుభవించావు. మళ్ళీ దేవుడు తీసుకున్నాడు. ఇది ఈ యొక్క బాధ, ఈ శ్రమ అనుభవించడం దేవుని చిత్తం. కాబట్టి ఈ శ్రమలో, ఈ యొక్క ఇబ్బందుల్లో దేవునికే మారు పెడతాను. నేను ఎవరికి మారు పెడతాను? దేవునికే మారు పెడతాను. నాకు సంతోషం ఉందని, నాకు ఆస్తి ఉందని, అనేకమైన స్థితి ఉందని నేను దేవుని ఆరాధిస్తలేదు.
నాలో ఊపిరి ఉన్నంత సేపు, నా ప్రాణము పోయేంత సేపు నేను ఎవరిని ఆరాధిస్తాను? నా యేసయ్యనే ఆరాధిస్తాను. ఇటువంటి తీర్మానము, ఇటువంటి విశ్వాసము నీకుందా? ఈ రోజున చాలా మంది పెడితే పెళ్ళి, లేకపోతే ఏదో చేస్తున్నారు మనుషు. దేవునికి మహిమ కలుగుతుంది. నీకు దేవుడు ఇచ్చినా దేవుడే, ఇవ్వకపోయినా దేవుడే. దేవుడు దేని కొరకు దేవుడు? ఈ లోకంలో ఉన్నదాని కొరకు దేవుడు కాదు, నీ ఆత్మకు దేవుడు. అండ్ దేవుడు దేనికి? దేవుడిని ఎందుకు తెలుసుకున్నా అండి? ఎంతమంది పరలోక రాజ్యానికి వెళ్తానని తెలుసుకున్నారు? మరి అర్థం చేసుకోండి, ఈ లోకంలో దేవుడి దగ్గరికి వెళ్ళాక నేను అది కొన్నాను, ఇది కొన్నాను, ఇవి కాదు నీ సాక్ష్యం అండి. నువ్వు ఈ లోకానికి వచ్చినప్పుడు తల్లి గర్భంలో నువ్వు దిగంబరిగా వచ్చు. ఎలాగొచ్చు? యోగా అంటే నా మాట. మళ్ళీ దిగంబరిగా ఎక్కడికి వెళ్తావు? పోనీ ఒక 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, లేకపోతే ఒక 120 సంవత్సరాలు నువ్వు బ్రతికావు అనుకో. ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళాలా? ఇక్కడ ఉన్నావా? 120 సంవత్సరాలు బ్రతికాం కదా ఇక్కడ అని. 930 సంవత్సరాల పైన బ్రతికిన వారు ఉన్నారు బైబిల్ గ్రంథం అంతా. మెచ్చుశాల. దేవునికి మహిమ కలుగు. మరి నీ పరిస్థితి ఏంటి? ఈ 70 సంవత్సరాలకి, ఈ 80 సంవత్సరాలకి కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆ జీవితంకై నువ్వు ఎలాగ ఆరాటపడుతున్నావు? నువ్వు ప్రాణం ఉండగానే నువ్వు దేవుని సన్నిధికి రావాలన్న భయము, భక్తి నీలో ఉందా? ఏమంటున్నావు? లోకంలో నీకేముంది? శ్రమ ఉంది. అయినను నువ్వేం కలిగి ఉండాలి? ధైర్యము కలిగి ఉండాలి. శ్రమలో నువ్వు ధైర్యము కలిగి ఉండాలంటే నువ్వు ముందు ఎక్కడికి రావాలి అండి? శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరికి వచ్చినప్పుడు లోకంలో తిరిగితే నీకు సహాయం రాదు సహోదరి. లోకము దాని ఆశలు గతించిపోతాయి. వాక్యం చెప్తుంది, యోహాను రాసిన పత్రికలో ఉంటది. లోకము దాని ఆశలు ఏమైపోతాయండి? ఒక దినాన గతించిపోతాయి. మరి ఏంటి నిరంతరము నిలిచుండేది ఏంటంటే దేవుని చిత్తాన్ని ఎవరైతే ఆ దేవుని చిత్తానుసారంగా నడుస్తారు వారంట నిరంతరము జీవిస్తారంట. అంటే దేవుని చిత్తము నీ జీవితంలో నువ్వు జరిగిస్తే నువ్వు ఎలాగుంటావు? నిరంతరము అండి. నిరంతరము ఎలాగుంటావు? దేవుని దృష్టిలో సజీవంగా ఉంటావు. దేవునికి మహిమ కలుగు. ఇందా చెప్పాను కదా, సింహము అండి, కుందేలు, ఇంకా నక్క. ఈ 3 విషయాల్లో కుందేలు తల్లి పిల్లకి ఏం చెప్పింది అండి? ఈ యొక్క అడవిలో ఏ జంతువుని బ్రతకనిస్తలేదు. మనం ఎలాగ ఉండాలంటే చాలా ఇదిగో అనుకోగలిగి ఏదైతే ఎలాగెళ్తే బ్రతుకుతామో ఆ స్థితిని బట్టి నువ్వు నడుచుకొని ఎవరికి చెప్పింది? తల్లి కుందేలు పిల్ల కుందేలుకి చెప్పింది. చెప్తే ఏం చేసింది? ఉండలేక, ఇంట్లో తల్లి పెట్టే ఆహారం తినలేక తిరుగుతూ మొదలెట్టింది అండి. ఆ నీలి మేఘాలను చూస్తూ, ఆ పారుతున్న చెరయలను చూస్తూ గొంతులు వేస్తుంది. గొంతులు వేసిన తర్వాత ఎవరికి దొరికింది? సింహానికి దొరికింది. అది పంజాతో ఒక కొట్టుడు కొట్టింది, పడిపోయింది. పడిపోయిన తర్వాత నక్క వచ్చింది. ఏం తినేసింది? 2 చెవులు తినేసింది. తినేసి అయా దీనికి నీ ఆహారాన్ని నేను కాస్తున్నాను. తల్లిని అడిగింది, కుందేలు నువ్వు కన్నప్పుడు చెవులు లేవా అంటే నిజంగా చెవులు. ఈ రోజున గనక చెవులుంటే నా పిల్ల కుందేలు సురక్షితంగా ప్రాణముతో జీవించు. నిజంగా ఈ రోజున ఏ చెవుల్లో మానవుడికి అండి కష్టాల్లో ఎలా ఉండాలో దేవుని వాక్యం నీకు తెలుసు. ఇబ్బందుల్లో ఎలా ఉండాలో దేవుని వాక్యం నీకు తెలుసు. శద్రకు, మేషకు, అబేద్నెగోల గురించి ఎన్నోసార్లు చెప్తావు. నువ్వు ఎదుటి వారు కష్టంలో ఉన్న వారికి, ఇబ్బందులు ఉన్న వారికి నువ్వెంతో మందికి ఈ యొక్క వాక్యాలు చూపించి ఏం చేస్తావు? ధైర్యపరుస్తావు. నీకు చిన్న కష్టం వచ్చిన, నీకు చిన్న ఇబ్బంది వచ్చిన నువ్వెందుకు కృంగిపోతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు దిగజారిపోతున్నావు? దేవునికి మహిమ కలుగు. అర్థం చేసుకో. నువ్వే విషయంలోనూ ఏం చేయకూడదు? దిగులు పడకూడదు. ఏ విషయంలోనూ దిగజారిపోకూడదు. ఏ విషయంలోనూ నువ్వు ఇంకా అధైర్య పడకూడదు. యోబు అధైర్య పడ్డాడండి. వచ్చింది, యోబుకి కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, సమస్య వచ్చింది. అతనుకున్న కష్టాన్ని బట్టి ఏ మాత్రము కృంగిపోతలేదని మళ్ళీ ఎవరిలోకి వచ్చింది? దురాత్మ అంటే అతని భార్యలోనికి వచ్చింది. కానీ భార్యలోకి వచ్చినప్పుడు భార్య దేవుని దూషించి చనిపోయి బ్రతికి గంట అన్నప్పుడు యోబు దూషించాడా? దేవుణ్ణి అధైర్యపడ్డా?
ధైర్యం తెచ్చుకుని తన ప్రాణంతో చెప్తున్నాడు, ఇదిగో నా దేవుడు ఇచ్చినప్పుడు నేను దేవుణ్ణి స్తుతించాను, ఇదిగో నా దేవుడు సర్వము తీసుకుపోయినా నేనేం చేస్తాను, నా దేవుణ్ణే స్తుతిస్తాను. చాలా మంది మనసు ఎలాగుంటే తెలుసా, ఇస్తేనే హల్లెలూయా స్తుతి మహిమ, ఇవ్వకపోతే యేసయ్య ఎవరు అర్థమవుతుందండి. ఇస్తే ఏంటి, ఇంకా హల్లెలూయా స్తుతి మహిమ. ఇచ్చాడు కదా నీకు, ఆ వారం ఏంటి, ఇంకా ఆ వారం పొడికి ఆ నెల ఏంటి, ఇంకా అయ్య బాబు దేవుడు అండి గొప్పవాడు అండి, నాకు చాలా మేలు చేశాడండి అని సాక్ష్యం చెప్పారు. మళ్ళీ పొత్తు కనుక నువ్వు అడిగింది దేవుడు ఇవ్వకుండా ఉన్నాడు అనుకో, ఎందుకు ఇవ్వడు దేవుడు అసలు అండి? దేవుడు ఎందుకు ఇవ్వడం మీకు ఎంతమందికి తెలుసు చెప్పండి అండి. అడిగింది మనకి ఇవ్వలేదు అనుకో, దేవుడు ఎందుకు ఇవ్వలేదు? దీని నువ్వు దేవుడిచ్చే బహుమానం ఎంతో ఉంది, కానీ నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నావు, ఆ చిన్న కార్యాన్ని అడుగుతున్నావు. కాబట్టి ఒరే బాబు ఇది కాదు, నీ జీవితంలో నేను అద్భుతం చేస్తాను, కాంచేపు ఏం చేయాలి, కొన్నాళ్ళు ఓపు పెట్టని చెప్తున్నాడు. నువ్వు అడిగింది ఇవ్వక నీకు నేను పెద్ద గొప్ప ఊహించాలని అడుగు వాటికంటే ఊహించు వాటికంటే నేను అత్యధికముగా ఇస్తాను. కాబట్టి నువ్వేం చేయాలి, కొన్నాళ్ళు ఓపుకు పట్టాలి. ఓపుక లేదు, అడిగినంత ఏం కావాలి, దేవుడు ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఇంకేముంది, దేవుడు లేడు, ఇంకేం లేదు. దేవునికి మహిమ. ఇటువంటి తీర్మానాలు మీరు తీసుకోకండి, దేవునికి మహిమ కలుగు. అబ్రహాముకి దేవుడు ఏమిచ్చాడు, లాస్ట్ కి అబ్రహాముకి సారాకి దేవుడిచ్చిన వాగ్దానం ఇచ్చాడే లేదా, ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగు. ఇస్సాకు అనే నవ్వుని ఇచ్చాడు. ఏమిచ్చాడు, ఇస్సాకు అనే నవ్వు. ఇస్సాకు అంటే ఏంటి, నవ్వు. అప్పుడు దాకా అబ్రహాము జీవితంలో సారా జీవితంలో ఏం లేదు, కన్నీరే. దేవునికి మహిమ కలుగును. ఎంతున్నా ఆస్తి ఎంతో సంపాదించాడు. అతని పెద్ద పనివాడైన ఎలియాజర్కి నా ఆస్తి అంతా ఇచ్చేవాళ్ళా అనుకున్నాడు. నా పెద్ద పాలేరైన ఎలియాజర్కి ఈ సమస్త ఆస్తిని నేను ఇచ్చేవాళ్ళా అనుకుని బాధపడిపోయాడు. ఎవరో, అబ్రహాము. అటువంటి సమయంలో దేవుడు 100 సంవత్సరాన్ని దేవుడు గర్భఫలం ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగు. నెరవేర్చిన తర్వాత ఇంకా ఇతని స్థితిని బట్టి ఇతని మీద ఉన్న ఆ యొక్క ప్రార్థన జీవితంలో ఏమైపోయింది, ఇచ్చాడు కదా మరి దేవుడు అని. దేవుడు ఎప్పుడు ఇచ్చాడు, తాత అవ్వవలసిన సమయంలో అండి తండ్రిని చేశాడు. ఇప్పుడు ఇతనికి ఉన్న ప్రేమానురాగం ఇప్పుడు ఎవరికి పంచుతున్నాడు, ఎవరికి పంచుతున్నాడు? ఇతను ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తున్నాడు చెప్పండి అమ్మా. అంతకుముందు ఎవరిని ప్రేమించేవాడు, ఇప్పుడు దేవునికి అబ్రహాముకి అడ్డుగోడ ఎవరు? ఎంతమంది తెలుస్తుంది? దేవునికి అబ్రహాముకు అడ్డుగోడ ఎవరు? ఇస్సాకు. దేవునికి మహిమకు ఆ అడ్డుగోడను అడుగుతున్నారు ఎవరు? దేవుడు. దేవునికి మహిమకు. ఇదిగో నీకు ఒక్కగా అని ఒక్క బిడ్డ నాకు ఏమివ్వాలి, బలి. దేవునికి మహిమకు. అదే సిచ్యువేషన్, అదే పరిస్థితి. దేవుడు నీకు ఇచ్చింది మళ్ళీ తీసుకున్నాడు అనుకో, నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? దేవుడి మీద ఏం చేస్తావు? నువ్వు తిరగబడతావా లేదా? యోబు జీవితంలో అలాగే చేసాడండి. నీకు అర్థమవుతుందా వాక్యం, అబద్ధం అవుతుందా? యోబుకి ఎవరిచ్చారు? యోబు ఆ ఊజు దేశంలో అంత